కేవలం 108 శివలింగాలకు మాత్రమే భక్తులు ఒక్కొక్క శివలింగాన్ని ఒక్కొక్క భక్తుడు దీన్ని ఇవ్వడం, ఆ 108 శివలింగాలతో పాటు మూల విరాట్టును అమ్మవారిని, కామాక్షి అమ్మవారిని కూడా ఆ భక్తుడే ఇక్కడ నెలకొల్పి ఈ గుడిని పూర్తి చేసి కుంభాభిషేకం జరిపించి 40 రోజుల పాటు విశేషమైన పూజలు చేస్తూ దీనికి ఒక పరిపూర్ణతను తీసుకురావడం అతనికే సాధ్యమైంది. ఇప్పుడు ఈ గుడిలో అన్ని రకాల దేవుళ్ళు, కళ్యాణ మండపాలు, హోమశాల, కార్యాలయం, పోటు అన్నీ కూడా సక్రమమైన మార్గంలో పరిపూర్ణత కలిగిన ఒక శివాలయంగా ఈరోజు ఇది విరాజిల్లుతుంది. ఇది ఉత్తరోత్తర దీని యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేతనైనంత సహాయం చేసి ఈ ఆలయంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలను జరగాల్సిన ఇక్కడ ఉన్న ఆలయ సేవకుడితో ఆలోచించి ఎవరైనా దాతలు ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, చెయ్యొచ్చు. ఈ ఆలయ అభివృద్ధిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేట్టుగా తిరుపతి జిల్లా రామచంద్రపురం మండల ప్రజలు కానీ, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ ఇతోధికంగా శ్రీవారి కార్యక్రమాలలో పాల్గొని ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇది శివకేశవ క్షేత్రం. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతుండటంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. ఈ క్షేత్రంలో మనం శ్రీ కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. చూసారు కదండి, ఇవాల్టి మన డివోషనల్ ఛానల్ వారు సగర్వంగా సమర్పిస్తున్న ఆలయ ప్రత్యేకత గురించి. మరొక క్షేత్ర ప్రత్యేకతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం, మీ సుకన్య.